యూకో బ్యాంక్ ఇప్పుడు తాజాగా సిబిఐ సోదాలకి బలయ్యింది అనడానికి లేదు. ఎందుకంటే సిబిఐ సోదాల స్థాయికి ఏదో జరిగింది అక్కడ. యూకో బ్యాంకులో 820 కోట్ల మేర ఐఎంపిఎస్ లావాదేవీల కుంభకోణం జరిగిందట. సిబిఐ తాజాగా తేల్చింది ఇది. ఇందులో భాగంగా రాజస్థాన్, మహారాష్ట్రలోని 67 చోట్ల సోదాలు నిర్వహించారు. బ్యాంకులో లాస్ట్ ఇయర్ నవంబర్ 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్కి చెందిన 41,000 మందికి పైగా కస్టమర్ల ఖాతాలు డబ్బులు జమ అయినట్టు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీని మీద నవంబర్ 21న కేసు నమోదు చేసిన సిబిఐ పలు చోట్ల సోదాలు జరిపి కొన్ని ఆధారాలు సేకరించింది. 7 ప్రైవేట్ బ్యాంకుల్లోని 14,600 ఖాతాదారుల నుంచి ఐఎంపిఎస్ లావాదేవీల ద్వారా యూకో బ్యాంకులో 41,000 ఖాతాదారులకు తప్పుగా మళ్లించినట్టు సిబిఐ గుర్తించింది. ఇతర బ్యాంక్ ఖాతాల్లో ఎలాంటి సొమ్ము కట్ అవ్వకుండానే యూకో బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లకు డబ్బు జమ కావడం మీద అనుమానం వ్యక్తం చేసిన అధికారులు ఆ కూపీ లాగే దిశగా ప్రయత్నిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలో పొరపాటు నగదు జమ అయిన తేదీల్లోనే యూకో బ్యాంకులో వేలాది కొత్త ఖాతాలు తెరుచుకోవడం మీద కూడా ఆరా తీస్తున్నారు. పొరపాటున తమ ఖాతాలో జమ అయిన మొత్తాలు చాలామంది ఇదే అదనంగా విత్డ్రా చేసుకుని బ్యాంకుకి తిరిగి చెల్లించిన వ్యక్తుల మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది డిసెంబర్లో కోల్కతా, మంగళూరులోని యూకో బ్యాంక్ అధికారులు పలువురు ఇళ్లతో పాటు మొత్తం 13 చోట్ల సోదాలు జరిపిన సిబిఐ అధికారులు తాజాగా రాజస్థాన్, మహారాష్ట్రలోని జోధ్పూర్, జైపూర్, జలోర్, నాగౌర్, బర్మేర్, పలోడి, పూణేలో దాడులు చేశారు. ఈ దాడులో భాగంగా యూకో బ్యాంక్, ఐడిఎఫ్సికి చెందినటువంటి 130 నేరారోపణ పత్రాలు, 40 మొబైల్ ఫోన్లు, 2 హార్డ్ డిస్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్తో పాటు ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం 43 డిజిటల్ పరికరాలను సీజ్ చేసినట్టు చెప్పింది. అలాగే 30 మంది అనుమానితులను కూడా ప్రశ్నించారు అన్నటువంటిది కీలకమైన అంశం.